చూడండి కింద కన్నా ఈ గుమ్మడి చెట్టు పైకి వచ్చి చాలా మంచిగా స్ప్రెడ్ అయిపోయింది, చాలా బాగా పాకింది. తీయకుండా ఉంచుదామన్నా కానీ ఛాన్స్ లేదండి, తీయక తప్పదు ఈ చెట్టుని. తీసేస్తున్నాను చెట్టుని. చూడండి ఎంత మంచిగా వచ్చేసినాయో. మొన్న మీకు చూపించినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి కదా. చూడండి గుమ్మడికాయలు డాబా మీద కాసిద్దా లేదా, పైకి వెళ్తే అసలు పడిపోద్దేమో పందిరిలాగా బరువుకు అనుకున్నాను. చూసారా చూడండి ఎలాగుందో. చూడండి లెటర్స్ రాసిన మంచిగా కనపడుతున్నాయి. చాలా బాగా వచ్చింది బూడిదే. ఇదైతే జ్యూసు పనికి వచ్చింది చిన్నకాయ. ఇంకా 2 పెద్ద అయ్యేదాకా ఉంచాను. 3 కాయలు కాసిందండి. ఏదైనా చెట్టు అయినా మనిషి అయినా అంతేనండి, ప్రాప్తం ఉన్నంత వరకే. ఇది అక్కడ పడి పైకి రావటమే చాలా కష్టం అనుకున్నాము. మళ్ళీ పైకి వచ్చింది, 3 కాయలు కాసింది. డాబా మొత్తం పాకి చాలా కాయలు కాసిద్దానే లోపు అనుకోకుండా కాలువల వరకు మొదలు పెట్టాము. ఇప్పుడు ఈ చెట్టు పోతుందని చాలా బాధగా ఉంది నాకు. ఇదిగోండి ఇక్కడ పిందె కూడా ఉందండి. ఇది ఇంకా వారానికి పెద్దదైపోద్ది. పోకుండా ఉంటే బాగుండు, ఏదైనా ప్లానింగ్ ఉంటే ఆలోచించాలి. పిందెలు పడుతున్నాయి చక్కగా పైన. సరే అండి, ఉంటాను.